అయితే అయిపోయింది కదా లాస్ట్ కార్యక్రమం. తిరుగుతున్నారు. పెళ్లి అయిపోయిందండి. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఉంది కదా. అవును కదా. ఏర్పాటు చేసి అలాగే చెల్లి రూమ్ లో అన్ని సెట్ చేసినావా? అన్ని సెట్ చేసినా అక్క. కానీ మల్లెపూలు మాత్రం దొరకలేదు. మల్లెపూలు దొరకలేదే. లేవు. పిన్ని పేదేసి పాలు. అమ్మా ఇవి పాలు తాగిదినా? పాలు తీసుకొని మర్యాదగా రూమ్ లోకి వెళ్ళి. ఏ రూమ్ లోకి? ఆ రూమ్ లో. నేను అలా అనకూడదే. అమ్మ నాకు అలవాట్లేదు. నేను అమ్మ మోగము ఏడు వండలేకపోతండి. అందుకే నువ్వు వెళ్ళు. నేను అమ్మ వెళ్తే కాదే. వెళ్తే ఏమవదా? ఒట్టు ఒట్టు 5 రూపాయలే చంపేస్తుంది. జరిగి మర్యాద పద. నేను అమ్మ నా మాట తోడు వస్తారని చూడు వాళ్ళు. వద్దాం. నేను అన్నమ్మా నేను అన్నమ్మా. ఆ పని చెయ్య. నువ్వు వెళ్ళకు నేను వెళ్ళను. పిన్ని ఏటమ్మా గోలిగారు గోరిపోతున్నా చూస్తండి. చూపి అంతే. వాళ్ళ అమ్మ బొగుడు బిల్ల చూస్తాను చూడ. చెప్పాను వాడు చూపి అంతని. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి తినేసినట్టు ఉన్నాడు. సిగ్గులేదే. నా కూతురు ఎప్పుడు అలాగే మాట్లాడతావా? ఏమైంది? వాడు నీకు తినడం కాదు, నువ్వే వాడికి తినేయాలి. ఏమా నాన్న వరగా తినేది వేట. పద చేసిన చాలు పద. అదేంటి ఇలా ఎలా వచ్చేసావు? వాళ్ళ అమ్మ చాలా మంచోడ. చెప్పాను కదా. లోపలికి వెళ్ళానా? నాకేస్తున్నావే. సూపర్ కొనే పావులు పంచదార కలిపాము. అమ్మ లోపలికి వెళ్ళానా? చాలా మంచోడే. ఏం చేశాడు? చికెన్ కానీ నువ్వు తెల్లారి నుంచి ఆకలితున్నావు. నువ్వు పూర్తిగా ఏటి తినలేదు. నా కోసం తెచ్చావు కదా పాలు. ఆ పాలు నువ్వు తాగి అన్నాడు. వాడు తాగేమన్నాడని పాలు ఇప్పుడు తాగాను. వాడు ఇప్పుడు పాలు అడుగుతాడు. వాళ్ళ అమ్మ పాలు లేవు, పాలు వేసి పాలు లేవు. లేవా? ఫ్రిడ్జ్ లోటా? పిన్ని కడిగి తెస్తుందా? పిన్ని పాలు ఏమి ఏమి ఏ క్యాన్ల? ఎవరు పిండారు? చిన్నాను ఆడు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు పిండుకోవడమే.